అనేటువంటి వివరణ చాలా స్పష్టంగా ఉంది. చాలా సార్లు దేవుడు తన వాక్యంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పడానికి వివాహాన్ని ఉదాహరణగా ఉపయోగించుకున్నాడు. లేకపోతే తన ప్రజలకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేయడానికి, దేవునికి మనుషులకి మధ్యలో ఉన్న ఆ సంబంధాన్ని తెలియజేయడానికి దేవుడు వివాహాన్ని ఒక ఉదాహరణగా ఉపయోగించుకున్నాడు. ఉదాహరణకి ఇశ్రాయేలీయులు అనేటువంటి తన ప్రజలతోటి తనకి ఇశ్రాయేలీయులకి మధ్యలో ఉండే సంబంధాన్ని తెలియజేయడానికి ఇశ్రాయేలు నా భార్య అని చెప్పాడు ఆయన. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు సంఘానికి తనకి మధ్యలో ఉండే సంబంధాన్ని తెలియజేయడానికి సంఘం నా భార్య అన్నాడు. వధువు పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుతోనూ సంఘాన్ని ఒక పెళ్లి కుమార్తెను అని పోల్చుకున్నాడు. అంటే మనుషుల మధ్యలో ఉండే సంబంధాలు ఎంత చక్కగా ఉండాలో అని చెప్పడానికి, ఒక వ్యక్తి తన భార్యను ఎంత ప్రేమతో ప్రేమించాలి, భార్య ఎంత చక్కగా విధేయత చూపించాలి అనే ఈ సంబంధాన్ని తెలియజేయడానికి దేవుడు చాలా సార్లు వివాహం అనేటువంటి ఒక ఉదాహరణని ఆయన చూపించాడు. ఇక్కడ మనం చూసినటువంటి మాటల్లో ఈ దేవుని వాక్యంలో చెప్పినటువంటి ఈ మాటలు మనందరికీ ఎంతో శిరోధార్యం. ఎందుకంటే దేవుని మాటలలో సత్యం ఉంటుంది. వివాహాన్ని గురించిన సత్యం మనకి అర్థం కావాలంటే దేవుని మాటలోకి వెళ్ళాల్సిందే. ఇక్కడే వివాహం అనేది ఏంటి, వివాహం అనేది ఎందుకు, వివాహ జీవితం ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగ కట్టుకోవాలి వివాహ జీవితాన్ని, ఎలాంటి శత్రువులు ఉంటారు వివాహ జీవితానికి, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనకి ఇవ్వబడ్డాయి. కుటుంబ జీవితానికి ఒక బ్లూ ప్రింట్, అంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే బ్లూ ప్రింట్ అనేది ఒకటి ఇస్తాం కదా, ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగానే కట్టుకోవాలి. బ్లూ ప్రింట్ ప్రకారంగా ఇల్లు కట్టుకోకపోతే ఏమవుతుందో తెలిసిన, మీలో చాలా మంది ప్లంబర్స్ ఉన్నారు, చాలా మంది మేసన్స్, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వివాహ అంటే మున్సిపాలిటీ వాళ్ళకి బ్లూ ప్రింట్ ఇస్తాం. బ్లూ ప్రింట్ని వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత ఆ బ్లూ ప్రింట్ లో ఇచ్చిన ప్రణాళిక ప్రకారంగానే వివాహాన్ని ఇంటిని కట్టుకోవాలి. దేవుడు కూడా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. వివాహాన్ని